చేసి మనం దేవుడిని అడుగుతున్నాం కదా. మన ప్రార్థనలో మనకు ఆ విశ్వాసం మనం ఎప్పుడు కూడా కోల్పోయే వారిగా ఉండకూడదు. కానీ ప్రతి క్షణము కూడా విశ్వాసం, ఆత్మీయ స్థితి మనం బలపరుచుకునే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప అద్భుత కార్యం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ నా బిడ్డ ఎప్పుడు అడుగుతుందా అని చెప్పి ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే నా బిడ్డకి నేను ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, నేను ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఎప్పుడు ఇద్దామని చెప్పి ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అవి తీసుకోవడానికి మనము ఇంకా సిద్ధంగా లేము. ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో దేవుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు, అన్నీ కూడా మనకి అందిస్తూ ఉంటారు. అంటే అవన్నీ కూడా మనం తీసుకోవడానికి, పొందుకోవడానికి మనం ముందుగానే సిద్ధపడాలి. సిద్ధపడి ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన? ప్రార్థన గురించి ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ఇలాంటి ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల గొప్ప అద్భుత కార్యం చేస్తాడని మనందరూ కూడా నమ్ముతూ, విశ్వసిస్తూ, ఆ విశ్వాసాన్ని ఎక్కడ కూడా మనం కోల్పోకుండా మనం